Nana, students. Yes, sir. Nana, screen కనపడుతుందా? Yes, sir. రైట్. సో మనం ఏం మాట్లాడుకున్నాం, టాటా మార్స్ లో aromaticity గురించి మాట్లాడుతున్నాం కదా నాన్న. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ సైక్లోహెక్సాట్రైన్. సైక్లోహెక్సాట్రైన్ నాన్న. సైక్లోహెక్సాట్రైన్ అంటే ఇలా లైక్ దిస్ హియర్ 3 a double bond, a double bond, a double bond nana. So every carbon inka 3 bonds అయిపోయినాయి కదా around each carbon. One more hydrogen is also there. దీన్నే బెంజీన్ అంటాం. సైక్లోహెక్సాట్రైన్ నాన్న చెప్పండి ఇక. ఎవ్రీ ఇక్కడ డబుల్ బాండెడ్ కార్బన్స్ ఉన్నాయి కదా, ఈ డబుల్ బాండెడ్ కార్బన్స్ ఏమంటాం మనం, అన్ని కూడా ఆల్ డబుల్ బాండెడ్ కార్బన్స్ ఉన్నాయి. అందరు చెప్పాలి నాకు ఆన్సర్. వాట్ ఇస్ హైబ్రిడేషన్? sp2. ఆల్ కార్బన్స్ ఆర్ sp2 రైట్. sp2 అంటే ఏమైంది నాన్న? అన్ని కార్బన్ sp2 అయితే ప్లేనారా నాన్ ప్లేనారా? Planar. ఫస్ట్ చెప్పండి, ఇది మోనోసైక్లికా కాదా? అబ్బాయిలు ఎవరు చెప్తలేరు? Yes, sir. మోనోసైక్లిక్. సెకండ్ ఎవరు? ఇగో ఈచ్ Conjugate. డబుల్ బాండ్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది నాన్న. 2 డబుల్ బాండ్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది అంటే ఎవరు ఇది? కాంజుగేటెడా నాన్ కాంజుగేటెడా? Conjugate. కాంజుగేటెడ్. థర్డ్ వన్ ఎవరు? Planar. కార్బన్ Planar. ఎవరు నాన్న? ప్లేనార్. అందరు చెప్పాలి. మిగతా ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 6 pi electrons. 3 పై బాండ్స్ ఉన్నాయి నాన్న. 3 పై బాండ్స్ ఉన్నాయి. 6 pi 3 electrons. పై బాండ్స్ ఉంటే 6 పై ఎలక్ట్రాన్స్. Aromatic. సిక్స్ పై ఎలక్ట్రాన్. దేర్ ఫోర్ ఏమందాం నాన్న? ఏమంటాం? aromatic నాన్న. ఎవరు? aromatic. నెక్స్ట్ సైక్లోహెప్టాట్రైన్. సైక్లోహెప్టాట్రైన్ నాన్న చెప్పండి. హెప్టా అంటే ఎన్ని కార్బన్లు? 7. చెప్పండి. ట్రైన్ అంటే ట్రీ. ఇప్పుడు చెప్పండి అన్న, ఇక్కడ ఎవ్రీ కార్బన్ హ్యావింగ్ హైడ్రోజన్. here hydrogen, చెప్పండి నాన్న. ఎవ్రీ కార్బన్ ఇక్కడ ఆల్ డబుల్ బాండెడ్ కార్బన్స్ ఆర్ వాట్? ఆల్ డబుల్ బాండెడ్ కార్బన్స్ ఆర్ sp2. మరి ఇక్కడ ఈ పైన కార్బన్ ఏమైంది నాన్న? sp3. ఎందుకంటే ఇక్కడ 4 ఉన్నాయి, 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి నాన్న. 4 సింగిల్ బాండ్ ఉంటే sp3. మిగతా రిమైనింగ్ ఆల్ కార్బన్స్ ఆర్ sp2. మరి ఇప్పుడు ఏమైంది? ప్లేనారా నాన్ ప్లేనారా? నాన్ ప్లేనార్. ఫస్ట్ ఏమైంది నాన్న? మోనోసైక్లిక్. ఓకేనా? Yes, sir. మోనోసైక్లిక్. సెకండ్ వన్ ఎవరు నాన్న? Conjugate. ఎస్, కాంజుగేటెడ్. ఎట్లా అంటే ఇది చూడండి, 2 పై బాండ్స్ మధ్యలో సిగ్మా ఉంది నాన్న. ఈ 2 పై బాండ్ మధ్యలో సిగ్మా ఉంది. చూడండి క్లియర్ గా, ఇటువైపు కనుక కాంజుగేటెడ్. తర్వాత ప్లేనారా నాన్ ప్లేనారా? Non planar.
వన్ ఆఫ్ ద కార్బన్ sp3 అన్నప్పుడు ఏమన్నాం? నాన్ ప్లేనర్. అందరు జాగ్రత్త వినాలి. అన్ని కార్బన్స్ sp2 అయితే sp గాని ఉంటే ప్లేనార్ అయ్యేది, కానీ ఇది ఎవరు? నాన్ ప్లేనార్. ఇప్పుడు ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న? 3 పై బాండ్స్ ఉన్నాయంటే 6 పై ఎలక్ట్రాన్ ఉన్నాయి. మరి ఏమైంది? ఆరోమాటికా, యాంటీ ఆరోమాటికా, నాన్ ఆరోమాటికా? Non-aromatic. ఎందుకంటే నాన్ ప్లేనార్ ఉంది కదా ఇక్కడ, ఇది కనుక ఎవరు? నాన్ ఆరోమాటిక్. నాన్ ఆరోమాటిక్. ఓకేనా? నాన్ ఆరోమాటిక్ నాన్న, నాన్ ఆరోమాటిక్. తర్వాత సైక్లో హెప్టా ట్రైఇనైల్ క్యాటయాన్. దీన్ని ఏమంటాం అంటే ట్రోపీలియం అయాన్ అంటాం. దీన్ని ఏమనాలన్నా? ట్రోపీలియం అయాన్ అనాలి. ట్రోపీలియం అయాన్ నాన్న. ఇలా ఇక్కడ ఏంది? ప్లస్ చార్జ్ కదా, ఇయర్ ప్లస్ చార్జ్. ఆన్సర్ చెప్పండి నాన్న. ఇప్పుడు ఆల్ కార్బన్స్ ఎలా ఉన్నాయి? sp2. sp2 hybrid ఆల్ ion. కార్బన్ డబుల్ బాండెడ్ కదా, ఆల్ కార్బన్ డబుల్ బాండెడ్. క్యాటయాన్ కార్బన్ కూడా sp2 నాన్న. ఇక్కడ 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి నాన్న. సో ఇక్కడ అరౌండ్ క్యాటయాన్ కూడా sp2 హైబ్రిడేషనే కదా. అంటే ఆల్ కార్బన్స్ ఆర్ sp2. మరి ఆల్ కార్బన్ sp2 అంటే ఏమందాం నాన్న? ప్లేనార్. Planar. ప్లేనార్. ప్లేనార్. దీన్ని సైక్లో హెప్టా ట్రైఇనైల్ క్యాటయాన్. హెప్టా అంటే 7 కార్బన్, ట్రైఇనైల్ అంటే 3 పై బాండ్స్, క్యాటయాన్ అంటే ప్లస్ చార్జ్. ప్లస్ చార్జ్ సింగిల్ బాండెడ్ కార్బన్ పైన ఉండాలి నాన్న. జనరల్ గా డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ మీద ఉంటే అన్స్టేబుల్. మీకు డౌట్ రావచ్చు, సార్ ఎప్పుడు వేరే దగ్గర రాస్తుండే డబుల్ బాండ్ మీద రాయొచ్చు కదా అని. మనము డబుల్ బాండ్ మీద ఉంటే అది ఎగ్జిస్ట్ కాదు, అందుకోసమే సింగిల్ బాండ్ మీద రాయాలి. సో దీన్ని ఏమంటాం? ట్రోపీలియం అయాన్. చాలా సార్లు ఎంట్రన్స్ క్వశ్చన్ ఇది. ట్రోపీలియం అయాన్. చెప్పండి నాన్న. ఫస్ట్ ఏమైంది? మోనోసైక్లికా కాదా? మోనోసైక్లిక్. కాంజుగేటెడ్ సార్. రైట్. మోనోసైక్లిక్. సెకండ్ కాంజుగేటెడ్. Planar. థర్డ్ ప్లేనర్. Planar. సో ది ప్లేనార్ Six స్ట్రక్చర్. 6 pi electrons. Electron. వెరీ గుడ్. 3 పై బాండ్. 3 పై బాండ్ అంటే 6 పై ఎలక్ట్రాన్. అరోమాటిక్. Aromatic. యా, aromatic. ఎక్సలెంట్. సో 6 పై ఎలక్ట్రాన్స్ అంటే ఏమంటాం మనం? aromatic. ట్రోపీలియం అయాన్ aromatic. 6 పై ఎలక్ట్రాన్ aromatic. aromatic. ఓకేనా? 6 పై ఎలక్ట్రాన్ aromatic. రైటా? తర్వాత సైక్లో హెప్టా ట్రైఇనైల్ యానయాన్. యానయాన్ అంటే మైనస్ చార్జ్ నాన్న. సైక్లో హెప్టా ట్రైఇనైల్ యానయాన్. సైక్లో హెప్టా ట్రైఇనైల్ యానయాన్. సో ఇది ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ మైనస్ చార్జ్ 2 ఎలక్ట్రాన్. ఇయర్ పై బాండ్, ఇయర్ పై బాండ్, ఇయర్ పై బాండ్ నాన్న. దెన్ రిమైనింగ్ 3 ఆర్ హైడ్రోజన్స్. ఇయర్ హైడ్రోజన్, ఇయర్ హైడ్రోజన్, ఇయర్ హైడ్రోజన్. ఓకేనా? ఇయర్ హైడ్రోజన్, ఇయర్ హైడ్రోజన్, ఇయర్ హైడ్రోజన్. చెప్పండి నాన్న. ఇక్కడ చూడండి, మైనస్ చార్జ్ ఈ పై బాండ్ సపరేటెడ్. ఈ మైనస్ కార్బన్ ఇది పై బాండెడ్ కార్బన్ సపరేటెడ్ బై సిగ్మా. అంటే మైనస్ ఎందులో ఉంది నాన్న? కాంజుగేషన్ లో ఉంది. మైనస్ కాంజుగేషన్ లో ఉంది అంటే ఏంటిది? మైనస్ అనేది కాంజుగేషన్ లో ఉంది అంటే దాన్ని హైబ్రిడేషన్ కన్సిడర్ చేయొద్దని చెప్పిన. ఇఫ్ హియర్
minus charge is in conjugation. Not consider for hybridization. Not consider దాని హైబ్రిడేషన్ కోసం మీరు కన్సిడర్ చేయొద్దు నానా. మిగతా కేసులు అయితే ఏమైతే ఆ మైనస్ ను కూడా హైబ్రిడేషన్ కోసం కన్సిడర్ చేయాలి, కానీ ఇప్పుడు చేయొద్దు నాన్న, జాగ్రత్త. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి మరి ఏమైతే ఇది మోనోసైక్లికా కాదా? వెరీ గుడ్ మోనోసైక్లిక్. సెకండ్ ఎవరు నాన్న? కాంజుగేటెడా నాన్ కాంజుగేటెడా? Conjugated. వెరీ గుడ్ కాంజుగేటెడ్. అబ్బాయిలు ఎవరు మాట్లాడతలేరు. థర్డ్ వన్ ఎవరు? ప్లేనారా నాన్ ప్లేనారా? మైనస్ కార్బన్ కూడా sp2 బంగారం. ఏమంటారు? Yes, sir. ఆల్ కార్బన్స్ ఆర్ sp2 నానా, అంటే ప్లేనారే ఇది. చెప్పండి నాన్న, ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న? 8 pi electrons. electrons. వెరీ గుడ్ 8 నాన్న. 3 పై బాండ్స్ ఒక మైనస్, యాంటీ 8 అరోమాటిక్. పై ఎలక్ట్రాన్. కనుక ఏమనాలి? యాంటీ వెరీ అరోమాటిక్. గుడ్, యాంటీ అరోమాటిక్. ఎక్సలెంట్ ఆన్సర్, యాంటీ అరోమాటిక్. ఓకేనా? యాంటీ అరోమాటిక్. ఇలా మనం అరోమాటిక్ యాంటీ అరోమాటిక్ చెప్పొచ్చు కదా. Yes, sir. ఓకేనా? తర్వాత సైక్లో ఆక్టాటెట్రాయిన్, దీన్ని ఏమంటాం నానంటే 8 ఎనిలిన్. ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ లో ఎనులిన్. ఎనిలిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎనిలిన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ నానా. ఎక్కడైతే పై ఎలక్ట్రాన్ నెంబరు కార్బన్ నెంబర్ సేమ్ ఉంటాయో వాటిని ఎనిలిన్ అంటాం. ఎనిలిన్. ఇప్పుడు నేను రాసి సైక్లో ఆక్టాటెట్రాయిన్ ఆర్ 8 ఎనిలిన్. నేను ఎనిలిన్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను నా. 4 ఎనిలిన్. ఓకేనా? 4 ఎనిలిన్ అంటే ఇక్కడ 4 కార్బన్ 4 పై బాండ్. సైక్లో టెట్రా డైయిన్ అన్నాం కదా. సైక్లో టెట్రా డైయిన్ ని 4 ఎనిలిన్ అన్నాం. ఎందుకంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి నాన్న ఇక్కడ? కార్బన్ నెంబర్ 4, పై ఎలక్ట్రాన్ నెంబర్ 4. ఇలా ఈ ఏదైతే కార్బన్ నెంబర్ పై ఉందో దాన్ని నేను స్క్వేర్ బ్రాకెట్ లో రాస్తున్నాం నాన్న. సో ఇంకా నిన్న ఇప్పుడు ఇంతకుముందు బెంజిన్ రాసాం, దాన్ని ఏమనొచ్చు? 6 ఎనిలిన్ అనొచ్చు. 6 ఎనిలిన్. ఇలా 6 కార్బన్, దీన్నే బెంజిన్ అంటాం కదా నాన్న. 6 కార్బన్స్ ఉన్నాయి, 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీని ఏమన్నాం? 6 ఎనిలిన్ అన్నాం. ఇలా 8 ఎనిలిన్ అంటే ఎవరు? సైక్లో ఆక్టాటెట్రాయిన్ ఎవరు? 8 ఎనిలిన్ నాన్న. సో ఈ 8 ఎనిలిన్ రాస్తున్నా. యాక్చువల్ గా 8 ఎనిలిన్ ఇట్లా ఉంటుంది. 8 ఎనిలిన్ అంటే 8 కార్బన్స్ అండ్ 8 పై బాండ్స్. ఇక్కడ 8 పై బాండ్స్, సారీ 4 పై బాండ్స్, 8 కార్బన్. ఇక్కడ ఇది ఇలా ఉంది, ఇది లెస్ స్టేబుల్ నానా. దీనికంటే మనం బోట్ షేప్ తీసుకోవాలి. బోట్ షేప్, ఇలా బోట్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. ప్లేన్ ఉంటది, ఇక్కడ పైన బయటికి ఎదురుగా ఉంటాయి, మీకు తెలుసు. ఇది బోట్ షేప్ అనాలి నానా. 8 అంటే ఎవరు? ఇక్కడ 4 పై బాండ్స్ ఉండాలి. ఇలా ఉంది. ఇది ఎవరు? బోట్ షేప్. బోట్ షేప్ ఈ స్టేబుల్ నానా. ఇప్పుడు బోట్ షేప్ కి మీరు రాయాలి. ఇది ప్లేనార్, కానీ బోట్ షేప్ ఎవరు నానా? నాన్ ప్లేనార్. బోట్ అంటే తెలుసుగా, మీరు నీళ్ళలో వెళ్తాం కదా వాటర్ లో. మనం నిలబడి వాటర్ లో కూర్చునేది ప్లేన్ లో ఉంటది, కానీ ముందు వెనకకి ఇట్లా లేచి ఉంటాయి, పైకి లేచి ఉంటాయి. అలా పైకి లేచి ఉంటే ఏమంటాం? అది నాన్ ప్లేనార్ అవుతుంది నానా.
కదా. సో అది కనుక ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్ ఎవరు? మోనోసైక్లిక్. ఓకే, ఎవరు మాట్లాడతలేరు? కాంజుగేటెడ్ ఉన్నారా లేరా? ఉన్నాం సార్. Yes, sir. సో బోట్ షేప్ ఇస్ నాన్ ప్లేనార్ నానా. చూడడానికి ప్లేనార్ అనిపిస్తుంది, ఇగో ఇక్కడ ఇది ప్లేనార్ కానీ ఇది లెస్ స్టేబుల్. ప్లేనార్ లెస్ స్టేబుల్. సో ఇక్కడ బోట్ షేప్ ఎవరు? నాన్ ప్లేనార్ నానా. ఇదెవరు? ప్లేనార్. కానీ ఇక్కడ స్టేబుల్ ఎవరు? బోట్ షేప్ ప్లేనార్. బోట్ షేప్ నాన్ స్టేబుల్, నాన్ ప్లేనార్. బోట్ షేప్ నాన్ ప్లేనార్, అదే స్టేబుల్, దానికే రాయాలి. మరి ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నానా? 8 మరి ఏమందాం? యాంటీ అరోమాటిక్. ఏయ్, అన్ని Non-aromatic. కండిషన్ సాటిస్ఫై అవుతుందా? నాన్ ప్లేనార్ అన్నాం కదా. నాన్ ప్లేనార్ అన్నప్పుడు యాంటీ ఎట్లా అవుతుంది? అన్ని 4 సాటిస్ఫై కావాలి కదా. కనుక ఏమందాం? నాన్ ప్లేనార్ యాంటీ అవ్వాలి. కానీ ఇక్కడ ఏముంది నాన్న? ఇక్కడ నాన్ ప్లేనారిటీ ఉంది, సారీ నాన్ ఆరోమాటిక్. నాన్ ప్లేనార్ కనుక నాన్ ఆరోమాటిక్ అనాలి. యాంటీ అనొద్దు నాన్న, నాన్ ఆరోమాటిక్ అని చెప్పాలి. సరేనా? నెక్స్ట్ సైక్లో ఆక్టా టెట్రా ఈనాయిల్ డైయానయాన్. ఆక్టా అంటే 8 కార్బన్, టెట్రాయిన్ 4 డబుల్ బాండ్స్, డైయానయాన్ 2 మైనస్లు. ఇప్పుడు మనం రాసిన ప్లేనార్ స్ట్రక్చర్ ఇది. మైనస్ ఉండడం తోటి స్ట్రక్చర్ బికమ్ ప్లేనార్ నానా. ఇక్కడ మైనస్ ఉండడం తోటి స్ట్రక్చర్ బికమ్ ప్లేనార్. ఇలా 4 పై బాండ్స్ ఉంటాయి. ఈ ఓవరాల్ గా ఇది K2 అని రాస్తాం నానా. దీన్ని K2 తీసేస్తే మీకు ఎలా ఉంటుంది అంటే K2 తీసేస్తే మళ్ళీ రాస్తున్నా. ఓవరాల్ గా -2. ఒక మైనస్ కార్బన్ పైన రాస్తే ఇట్లా 2 ఎలక్ట్రాన్స్, కానీ ఓవరాల్ గా ఇలా ఓవరాల్ గా మైనస్ రాస్తే ఒక ఎలక్ట్రాన్ ఏనా? ఓవరాల్ స్ట్రక్చర్ పైన రాస్తే 1 ఎలక్ట్రాన్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఇక ఆన్సర్. ఇది ప్లేనార్ స్ట్రక్చర్ నానా. ఇదెవరు? మోనోసైక్లిక్. ఓకే, సెకండ్ వాట్? కాంజుగేటెడ్. ఓకే, తర్వాత ప్లేనారిటీ. ఓకే నానా. ఇప్పుడు బోట్ షేప్ కాస్త నార్మల్ అయింది. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ నానా? 8 పై electrons. 10 పైన 2 కూడా ఉన్నాయి నానా. ఈ మైనస్ కూడా 2 ఉన్నాయి. 4 పై బాండ్ 80 -2 అంటే 10 రా 10 పై. కదా. 4 పై బాండ్స్ అంటే 8 ఎలక్ట్రాన్ ప్లస్ ఓకే -2 ఎలక్ట్రాన్. టోటల్ ఎంత నానా? 10 పై ఎలక్ట్రాన్. టోటల్ 10 పై ఎలక్ట్రాన్స్ నానా. మరి ఇప్పుడు ఏమందాం? Aromatic. వెరీ గుడ్, అన్ని సాటిస్ఫై అయినాయి. అన్ని సాటిస్ఫై అయినాయి కనుక ఏమనాలి నాన్న? ఆరోమాటిక్ అనాలమ్మా. అన్ని కండిషన్ సాటిస్ఫై అయింది కనుక ఆరోమాటిక్. ఓకేనా? తర్వాత 10 ఎనిలిన్. 10 ఎనిలిన్ అంటే ఎవరు ఉండాలి నాన్న? 10 కార్బన్స్, 10 పై ఎలక్ట్రాన్స్ నాన్న. పేర్ బ్రాకెట్ లో నెంబర్ ఉంది కదా, అదే కార్బన్ నెంబర్ ని పై ఎలక్ట్రాన్ నెంబర్ ఇండికేట్ చేస్తుందమ్మా. కార్బన్ నెంబర్ ని పై ఎలక్ట్రాన్ నెంబర్ ఇండికేట్ చేస్తుంది. సో 10 పై ఎలక్ట్రాన్స్ ఇది. సో నౌ పై బాండ్స్ అన్ని కాంజుగేటెడ్ సిస్టమ్ లో ఉన్నాయి. పై బాండ్స్
సో ఇక్కడ ఇది హైడ్రోజన్, ఈ హైడ్రోజన్, ఈ రెండింటిని ప్రొజెక్ట్ చేస్తున్నా. ఈ రెండింటి మధ్య గ్యాప్ లెస్ ఉంది. ఇలా ప్రొజెక్ట్ చేసిన హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఈ హైడ్రోజన్ మధ్య గ్యాప్ లెస్ ఉందంటే ఆ రెండు హైడ్రోజన్స్ మధ్య ఏముంటది, రిపల్షన్స్ ఉంటాయి నాన్న. ఇలా చూపించడం రిపల్షన్ ఉంటే ఏమైతుంది, డ్యూ టు రిపల్షన్ ద టోటల్ మాలిక్యూల్ become non-planar. due to repulsion between projected hydrogens. ఇలా ఈ ప్రొజెక్టెడ్ హైడ్రోజన్ మధ్య రిపల్షన్ ఉండడం తోటి మాలిక్యూల్ బికమ్ ప్లేనార్ నాన్న. ఇప్పుడు ఏమైతుందిరా, మోనోసైక్లిక్ ఓకే, సెకండ్ కాంజుగేషన్ ఓకే, బట్ థర్డ్ వన్ నాన్ ప్లేనార్ కాదు నాన్న, నాన్ ప్లేనార్. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా? 10 pi ఎన్ని ఉన్నాయిరా? 10 pi electrons. 10 పై ఎలక్ట్రాన్స్ నాన్న, 10 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి 10 పై ఎలక్ట్రాన్ ఉంటే జనరల్ గా ఏమనాలి, aromatic అనాలి. కానీ ఇది ఆన్సర్ ఎవరు నాన్న? నాన్ aromatic. ఎందుకంటే ప్లేనారిటీ లేదు కనుక therefore నాన్ aromatic. ఇలా ఎక్సెప్షన్ ని రాస్తున్నా, మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. నేను ఎక్సెప్షన్ చాలా ఇచ్చాను. చూడడానికి 10 పై ఉంటది, aromatic అవ్వాలి, కావట్లేదు. 8 పై ఎలక్ట్రాన్ ఉంటే యాంటీ aromatic అవ్వాలి, అది అవ్వట్లేదు. ఎందుకంటే రీజన్స్ ఉన్నాయి, ప్లేనారిటీ లేవు. ఎందుకు లేవో రాశాను మీకు క్లియర్ గా ప్రతిదానికి. జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఇలా రింగ్ ఉంటుంది, నైట్రోజన్, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్. ఇలా రింగ్ లో ఇవన్నీ వర్ణాన కార్బన్స్. ఇలా కార్బన్ కాకుండా అదర్ సెంటర్ ఉంటే వీటిని ఏమంటాం, హీటరోసైక్లిక్ కాంపౌండ్స్ అనాలి. ఏమనాలి నాన్న, హీటరోసైక్లిక్. రింగ్ లో కార్బనే కాకుండా ఓన్లీ కార్బన్స్ ఉంటే దాన్ని హోమోసైక్లిక్ అంటాం. రింగ్ లో ఆల్ కార్బన్స్ ఆర్ దేర్, అన్ని కార్బన్స్ ఉంటే దాన్ని హోమోసైక్లిక్ అంటాం. మనం పైన రాసినవన్నీ కూడా ఎవరు, హోమోసైక్లిక్ అన్ని. కానీ ఇక్కడ రాసేది, ఇక్కడ నైట్రోజన్ కూడా ఉంది. కార్బన్ బదులుగా ఇన్ ప్లేస్ ఆఫ్ కార్బన్ నైట్రోజన్ ఇస్ దేర్, దట్స్ వై దీని హీటరోసైక్లిక్. దీని పేరు పైరోల్ నాన్న. ఇక్కడ నైట్రోజన్ పైన లోన్ పేరు ఉంటది నాన్న. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇక ఎవరు మాట్లాడతలేరు, చెప్పండి. లోన్ పేరు, ఈ పై బాండ్ సపరేట్ బై సిగ్మా అంటే ఏమందాం, కాంజుగేటెడ్ నాన్న. ఈ పై బాండ్ లోన్ పేరు నైట్రోజన్ సపరేట్ బై సిగ్మా, కాంజుగేటెడ్. చెప్పండి. ఇవన్నీ డబుల్ బాండెడ్ కార్బన్స్. డబుల్ బాండెడ్ కార్బన్ అంటే డీహైబ్రిడేషన్, sp2. నైట్రోజన్ కూడా ఇక్కడ sp2. లోన్ పేర్ కాంజుగేషన్ లో ఉంది కదా, లోన్ పేర్ కాంజుగేషన్ లో ఉంది. Lone pair is in conjugation. That's why not consider for hybridization. Not consider for hybridization, Nana.
సో అంటే దాన్ని వదిలేసి ఇప్పుడు 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి అరౌండ్ నైట్రోజన్ 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కనుక దాన్ని హైబ్రిడేషన్ sp2 కార్బన్స్ sp2 అన్ని కార్బన్స్ sp2 నైట్రోజన్ కూడా sp2 అంటే ఏమైంది ప్లేనారా నాన్ ప్లేనారా planar. ప్లేనార్ ఇప్పుడు చెప్పండి ఫస్ట్ మోనోసైక్లికా కాదా Yes, sir. మోనోసైక్లిక్ ఓకే సెకండ్ Conjugated. కాంజుగేటెడ్ నాన్ కాంజుగేటెడ్ Conjugated. కాంజుగేటెడ్ థర్డ్ వన్ Planar. Planar. ప్లేనార్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నానా 6. 2 పై బాండ్స్ అంటే 4 ఎలక్ట్రాన్ 1 లోన్ పెయిర్ 2 LP pair. లోన్ పెయిర్ అంటే 2 ఎలక్ట్రాన్ 1 LP లోన్ పెయిర్ టోటల్ ఇక్కడ నైట్రోజన్ 6 పై pi లోన్ electron. పెయిర్ ఉంది ఇది కూడా పై 6 పై ఎలక్ట్రాన్స్ నానా కనుక ఏమన్నాం Aromatic. aromatic Aromatic. ఇలా ఉంటే దీని పేరు ఏమన్నాం పైరోల్ అనాలి నానా దాని పేరు పైరోల్ నైట్రోజన్ రింగ్ ఉంది ఏ రోజుకి ఆ రోజు చదవాలి మీరు లేకపోతే స్ట్రక్చర్స్ మర్చిపోతారు రాయించిన స్ట్రక్చర్స్ అన్ని ఏ రోజుకి ఆ రోజు చదివితేనే ప్రతి ఒక్కరికి అన్ని గుర్తుంటాయి చదవకపోతే గుర్తురావు కష్టమైతది ఓకేనా తర్వాత ఫ్యూరాన్ ఫ్యూరాన్ అంటే ఇక్కడ కార్బన్ సెంటర్ కాకుండా ఆక్సిజన్ కూడా ఉంటది నాన్న ఈ ఆక్సిజన్ ఉంటే ఇదేమంటాం హైడ్రోసైక్లిక్ ఇది కూడా ఇక్కడ పై బాండ్ రా నౌ ఇయర్ హైడ్రోజన్ నాన్న మరి 2 లోన్ పేర్ లో ఒకటే కాంజుగేషన్ లో ఉంటుంది out of 2 lone pairs, one is in conjugation. మనము 2 లోన్ పేర్ లో ఒకటే మీరు కన్సిడర్ చేయాలి మిగతాది వదిలేయాలి నాన్న మరి ఇప్పుడు హైబ్రిడేషన్ ఏమైంది నాన్న ఇక్కడ సిగ్మా ఈ లోన్ పేర్ 2 సిగ్మా 1 లోన్ పేర్ అంటే ఎవరు ఇక్కడ sp2 hybridation 2 sigma bond 1 lone pair నానా 2 sigma 1 lone pair ఉంది కనుక ఏమనాలి sp2 hybridation ఆక్సిజన్ కూడా చూడండి జాగ్రత్త ఇంత ముందు రాసిన వాటికి వీటికి చాలా తేడా ఉంది నానా కదా ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్ ఒకటేమో కాంజుగేషన్ లో ఉంది ఇంకోటి లేదురా ఒకటి కాంజుగేషన్ లో ఉంది ఇంకోటి లేదు జాగ్రత్త ఇప్పుడు చెప్పండి నాన్న ఏమైంది మోనోసైక్లిక్ ఓకే సెకండ్ Conjugated. కాంజుగేటెడ్ ఓకే Planar. ప్లేనార్ ఓకే 6 pi electrons. 6 తీసుకోవాలి 8 కాకుండా ఒక లోన్ పేరు మనకు నేను ఇండికేట్ చేశాను అదే లోన్ పేరు తీసుకోండి 2 లోన్ పేరు చేయొద్దు కనుక ఏమైతుంది 2 పై బాండ్స్ 4 పై ఎలక్ట్రాను ఒక లోన్ పేరు 2 పై ఎలక్ట్రాను ఓకే నానా టోటల్ 6 పై ఎలక్ట్రాన్స్ నానా దేర్ ఫర్ ఇది కూడా ఎవరు aromatic అనాలి aromatic అన్నాం నానా సో పైరోల్ aromatic ఫ్యూరాన్ ఆక్సిజన్ ఇది కూడా హైడ్రోసైక్లిక్ ఓకేనా ఇలా రింగ్ లో అదర్ దాన్ కార్బన్ ఏదన్నా వేరే ఆటం ఉంటే వాటిని హెటరోసైక్లిక్ అనాలి అన్ని కార్బన్స్ ఉంటే ఏమంటాం నాన్న హోమోసైక్లిక్ డిఫరెంట్ గా ఉంటే హెటరోసైక్లిక్ అనాలిరా హోమోసైక్లిక్ హెటరోసైక్లిక్ జాగ్రత్త చూసి రాసుకోవాలి ఓకేనా రైట్ తర్వాత
థయోఫిన్, ఇది కూడా హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అన్న. ఆక్సిజన్ ప్లేస్ లో సల్ఫర్ ఉంటది. ఆక్సిజన్ ప్లేస్ లో సల్ఫర్, ఇలా ఆక్సిజన్ ప్లేస్ లో సల్ఫర్ ఉంటే దాన్ని థయోఫిన్ అంటాం బంగారం. అయితే ఇక్కడ ఒక లోన్ పేరే కాంజుగేషన్ లో ఉంటది. ఇది సెకండ్ లోన్ పేరు కాంజుగేషన్ కాదు, అది మీరు కన్సిడర్ చేసి దాన్ని వదిలేయాలి. అంటే ఇప్పుడు సల్ఫర్ చుట్టూ 2 సిగ్మా బాండ్స్, ఒక లోన్ పేర్. సో హైబ్రిడేషన్ ఏమైందిరా? sp2. వెరీ గుడ్, sp2 అవుతుంది. సో ఇది కాంజుగేషన్ లో ఉంది నాన్న. మళ్ళా ఈచ్ కార్బన్ కూడా ఎవరు? ఈచ్ కార్బన్ ఆల్సో వాట్ నాన్న? ఈచ్ కార్బన్ కూడా sp2నే. చెప్పండి ఏమైంది ఇది? Monocyclic. మోనోసైక్లిక్ Conjugated. is conjugated, planar, correct, planar. 6 pi electrons. Very good nana, 6 pi electron. Aromatic. So therefore here aromatic. Aromatic, 6 pi electrons aromatic. Okay na? Tarvata pyridine. Pyridine. ఇలా ఇక్కడ నైట్రోజన్. సో ఇప్పుడు ఈ పై బాండ్ కన్సిడర్ చేయాలి. లోన్ పేర్ ను కాంజుగేటెడ్ కాదు, పై బాండ్ కాంజుగేషన్ అన్న. ఏవి కాంజుగేషన్? ఈ పై బాండ్ కాంజుగేషన్ లో ఉంటాయి. నేను యారో సింబల్ రాస్తున్నా, అవి 3 కాంజుగేషన్ లో ఉన్నాయి. లోన్ పేర్ ఇస్ ఫ్రీ, నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంజుగేషన్. Not involved in conjugation. అంటే దాన్ని ఫ్రీగా వదిలేయాలి. దాని గురించి మీరు హైబ్రిడేషన్ కన్సిడర్ చేయండి, అదర్వైజ్ నాట్. కనుక ఇక్కడ నైట్రోజన్ sp2, రిమైనింగ్ ఏమున్నాయి నాన్న? ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి. చెప్పండి నాన్న ఆన్సర్. Monocyclic. Monocyclic, Conjugated. conjugated, Planar. 6 pi electrons. Aromatic. conjugated, planar. ఈ లోన్ పేర్ కన్సిడర్ చేయకండి. ఏమున్నాయి? 3 pi బాండ్స్ ఉన్నాయి, అంటే 6 pi electrons అన్న. లోన్ పేర్ క్లియర్ రాసి పెట్టా, నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంజుగేషన్ అని. కాంజుగేషన్ లేదు అంటే దాన్ని కన్సిడర్ చేయొద్దు. పై బాండ్ ఇస్ దేర్, పై బాండ్ కాంజుగేషన్ చూసుకొని ఆన్సర్ చేయండి. దేర్ ఫోర్ ఇది కూడా ఎవరు నాన్న? aromatic. ఓకేనా? aromatic. చెప్పండి నాన్న. ఇప్పుడు ఈ లోన్ పేర్ కాంజుగేషన్ సిగ్మా 3 సిగ్మా. సో ఇక్కడ ఇది సిగ్మా, ఇది సిగ్మా, ఇది సిగ్మా.
అరౌండ్ దిస్ కార్బన్ ఎన్ని ఉన్నాయి నాన్న 4 సిగ్మా అంటే ఎవరు నాన్న sp3 ఇప్పుడు చెప్పండి ఇక monocyclic, మోనోసైక్లిక్ conjugated, non-planar, non-planar, కాంజుగేటెడ్ థర్డ్ వన్ ఇస్ ఇంపార్టెంట్ నాన్ ప్లేనార్ ఇస్ కరెక్ట్ మరి ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న 6 pi electrons, 6 2 pi bonds 2 pi bonds అంటే 4 pi electron నాన్న 1 lone pair నాన్న 2 pi electron అబ్బాయిలు ఎవరు చెప్పట్లేరు ఆన్సర్ కాముంటే కష్టం అయితే 6 pi electrons రా 6 ఉంటే aromatic అనాలి కానీ ఇక్కడ నాన్ ప్లేనార్ ఉంది నాన్న non-aromatic, నాన్ ప్లేనార్ ఉంది కనుక ఏమనాలి నాన్ aromatic 6 పాయింట్ aromatic అనాలి కానీ ఇక్కడ నాన్ aromatic అయింది నాన్న జాగ్రత్త మీరు ఇప్పుడు ఎగ్జామ్ లో డిఫరెంట్ గా ఇస్తారు ఏది ఇచ్చినా టెన్షన్ లేదు కాంజుగేటెడా ఈ రూల్స్ చూసుకోండి దాన్ని బట్టి ఆన్సర్ వస్తుంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న చాలా ఇంపార్టెంట్ ఎంట్రన్స్ కి ఇది ప్యూర్లీ నేను ఎంట్రన్స్ కోసం రాస్తున్నా ఓన్లీ ఇంటర్మీడియట్ కోసం రాయట్లేదు ప్యూర్లీ ఎంట్రన్స్ పర్పస్ మనం రేపు ఐఐటి జేఈ నీట్ ర్యాంకులు రావాలి దానికోసం నేను రాస్తున్నా జాగ్రత్తగా చూసుకోరి టెక్స్ట్ బుక్ లో ఇవన్నీ ఉండవు ఐపీలో చెప్పండి నాన్న మరి దీనికి ఆన్సర్ రాసి పంపిస్తారా మీరు ఇప్పుడు అబ్బాయిలు ఎవరు మాట్లాడతలే ఏది Yes, గేమ్స్ sir. ఆడతారా లేదు సార్ ఏమిరా మీరు సమాధానం చెప్పాలి కదరా పంపండి నాకు ఆన్సర్స్ అన్ని అందరు మీరే పెట్టండి నేను రాసి పెట్టాను కదా దాన్ని మోనోసైక్లిక్ ఏందో మీరు అన్ని తెలుసు కదా, రాసి పెట్టండి నాన్న అందరు పెట్టండి